ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఉన్నత విద్యాభివృద్ధికి కృత్రిమ మేత, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్లు అభివృద్ధి చేసేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రారంభించామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. వార్తలోని వివరాలు: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం బీచ్ రోడ్డులో నగర కవాతును నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన నౌకాదళ ఆపరేషన్ డెమోలో హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల విన్యాసాలు, మెరైన్ కమాండోల సాహసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పెరేడ్ అనంతరం నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ, Visakhapatnam is not merely a host city. It is the maritime heart of our eastern seaboard, a city whose destiny has always been shaped by the sea. For a generation, people of Andhra Pradesh have looked to these waters for opportunity, prosperity and connection with wider world. Indian Navy, a powerful symbol of global maritime partnership anchored off our coast. Over the past few years, our city has witnessed the International Fleet Review and the conduct of Exercise Milan, bringing together ships, aircraft and delegations from across the continent. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొంటారు. రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఏఐ, క్వాంటమ్ సాంకేతికత, సైబర్ భద్రత రంగాల్లో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించేందుకు పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు, సాంకేతిక సహకారం అంశాల పై ముఖ్యమంత్రి చర్చిస్తారు. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీజీ రామ్జీ పథకం కింద పనులు చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వీబీజీ రామ్జీ పథకం అమలుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్న ఈ పథకాన్ని గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులతో అనుసంధానించాలని పేర్కొన్నారు. డిమాండ్ డ్రివెన్ పథకంగా వీబీజీ రామ్జీ కింద రాష్ట్రానికి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉన్నత విద్యాభివృద్ధికి కృత్రిమ మేత, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు ఎంతో అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన భారత విశ్వవిద్యాలయాల సమైక్య సెంట్రల్ జోన్ సదస్సులో గవర్నర్ నిన్న పాల్గొన్నారు. 6 రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందిన 108 మంది ఉపకులపతులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, నైతికత, భారతీయ విలువలను ప్రతిబింబించేలా స్వదేశీ కృత్రిమ మేత, ఏఐ పరిష్కారాలను రూపొందించేందుకు విద్యాసంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో సాంకేతిక పరిణామం ద్వారా జై జవాన్, జై కిసాన్లకు అదనంగా జై విజ్ఞాన్, జై అనుసంధాన్లు వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పి నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో వచ్చి 7 న్యూ ప్రపోజల్స్, 11 ప్రపోజల్స్ కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కి యాక్చువల్ గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వడం జరిగింది. ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వడం జరిగింది. అమరావతి రాజు అందరికీ తెలిసిందే ఈ రోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్లు అభివృద్ధికి 7,280 కోట్ల రూపాయలతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రారంభించామని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత వాణిజ్య పరిశ్రమల సంఘాల సమైక్య ఫిక్కీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ వాహన, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్ కు అత్యంత కీలకంగా మారిన అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తి ఈ ఏడాదిలోనే దేశంలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు అవసరమైన కీలక ఖనిజాలను వెలికి తీయడంతో పాటు ఈ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారాను సమీకరిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ఈ నెల 23 నుంచి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తాడేపల్లిలోని సంక్షేమ కార్యాలయం నుంచి అంబేద్కర్ గురుకులాల ఇంటర్ విద్యార్థులతో మంత్రి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ధరల స్థిరీకరణ పేరిట నిధులు కేటాయించినా తగిన రీతిలో ఖర్చు చేయలేదని ఆరోపించారు. గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు జరుగుతా ఉన్న అన్యాయం అంతా ఇంత కాదు. వరికి క్వింటాలకు 2,369 అయితే క్వింటాలకు ఏ రైతు కూడా కనీసం అంటే 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు గొప్పగా చేస్తున్నట్టుగా చెప్పుకుంటారు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రతి రైతుకు కూడా 300 నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో త్వరలోనే ఓటరు జాబితా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ఎన్నికల కార్యాలయంలో మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది ఎన్నికల నమోదు అధికారులు ఈఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఓటరు జాబితా సవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లను చట్టబద్దంగా తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల జాబితా సవరణలో భాగంగా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపుగా కదులుతూ ఈరోజు బలహీనపడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ రోజు పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే విషయంలో అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సామాజిక, ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పౌరులందరికీ సమాన అవకాశాలు, వనరులు అందాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 2009వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 20వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. చట్టపరంగా ఎటువంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం అందించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఉన్నత విద్యాభివృద్ధికి కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్లు అభివృద్ధి చేసేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రారంభించామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.